సమారంభా వ్యామనోద్యమాస్మదాచార్య పర్యంతా ఉందే గురు పరంపరా వ్యామోహత తరాణి తృణాయ మేనే అస్మన్ గురోర్భగవతో సదైక సింధోః రామానుజస్య నోషణం ప్రపద్యే మాతా పితా యువతయ స్తనయా విభూతి సర్వం యదేవ నైవేన వదన్మయానామాద్యస్య నః ప్లవతైర్వకులాభిరామం శ్రీవత్తదంగరగణం ప్రణమామి మూర్ధనా పూతం ధరశ్చ వాదా భయపట్టణ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రేణ పరకాలయతిన్ నాథం పంకజనేత్రం వాస్తవ్యమానాధరాన్ని యోగితం కులకేశ్ చంద్రజలతిం గోవింద గోరాజగో భట్టార్య నిగమాంత యోగ్యతాచార్యో సకృష్టత్వయో వందే మాధవ పద్మనాభ సవన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే సభాగమత సారాపూర్తం భవనత్రయం వేదాంత వేద్యామృత వారిరాశైర్ వేదాంత సారామృత పూర్వక్రియం ఆదాయ వసంతమహం ప్రపట్యే కారుణ్యపూర్ణం కలవైర్దాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన స్వరవేత్ కడాక్షేకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధమమ లోకాచార్యాయ గురవే కృష్ణపాద స్వరవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః శ్రీచట్ట సారజనక సంస్కృత బాలమిత్రం మద్మౌల సద్భగవదంగ్ర ప్రాణబంధుం జ్ఞానాధిరాజం అభయ ప్రదరాజపుత్రం అస్మద్గురం పరమ కారుణిక నమామి ద్రావిడాం నాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవ దర్శితం కృష్ణతోరుణ సుందర జామాతృనే ప్రభతేజరణాంబిడం సంసార అన్నవ సమగ్ర సంతార బోధకతమోస్ దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజాది దాసస్సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుందేనాథ ధర్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేష్ దయా పాత్రదే భక్త్యాది గుణార్ణవతీంద్ర ప్రవణం రంభజామాతరమును కుమారి పదపంగిరవత్భంగం శ్రీదేవరాజ గుణ సమస్త విద్యం శ్రీ వెంకటార్య పరిపూర్ణ కవై పాత్రం శ్రీ స్వామినాథ గురుశేఖరమాశ్రయామ శ్రీ వాత్సవం శకల సాంబత పూర్ణచంద్రం వేదాంత దేశికపదం హెచ్చరికం శ్రీ స్వామినాథ గురుదత్త రహస్యాలం శ్రీమద్ధారు గురుశేఖరమాశ్రయామ శ్రీమద్వాదేశికపదందాచంగాద్వంద దివ్యాం సుఖలబ్ధనిగమాన్ తత్వంద వేద్యం వరం శ్రీమద్ వెంకటనాథ సింహకరుణాలంజీవనం సీతారామ గురోత్తమ గుణం సేవే హమస్వద్గురు శ్రీరంగనాథ పదపంకరాజాం సరసామ తలప్తం శ్రీనాథ్ సింహాశ్రయామ శ్రీమదచ్యుత షడగోపేతరాజ వరవ స్వాచార్యేభ్యో నమః భక్తామృతమిశ్వరానుమోదనం సర్వార్థం శ్రీషడగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేసాగరం తిరువడిదనాడన్ నందన్ పురుహరెన్నో మరువిరిగ వనపరుణ రెండు మరువరైകളെന്തായി ചെയ്താറടിനെ എപ്പോഴും ശുദ്ധിയായും ചെയ്തെന്തു മനത്താലും വായാലും മൺകുറുകൂർ പേണവിനത്താറയല്ലാതെ ഇഞ്ചേന്ദ്രത്താലും ഏതും കുറവിലെന്തായി ശിവഗോപന പാദങ്ങളിൽ ആവുമ്പോഴേക്കും எழுந்த பெருங்கீர்த்தி ராம அனுசமுதன் வாய்ந்தும் பற்பாத வணங்கு இன்னே நாய்ந்த பெரும் சீரார் கடகோப்பம் தந்தவிட வெந்தரிக்கும் பேராத உள்ளம்பரா வாந்தகடும் சோலை முதலரங்கள்வன் புகழ்மேல் ஆன தமிழ் வரை கடாயிரமோ ஈனோ தாய் சிறகோ பரம இவ்வால் வளர்த்த இடத்தாய் ராமான் சென்மி கவிரையினரை எம்மையாவு என்னுடைய தக்கன்றியாகி தொக்கியல் ஓழ்வினையும் வாழ்வினையும் அதும் குறை அருகோன் யாழினி வேதத்தியலால் வாரும் பெருவான் ஆதியதி வெற்றுவடைய சரணம் श्री जानकी रमण देशिक पाद भक्तंत दिव्य सूक्ति सरसामृत चित्तवृत्तिम श्री नारसिंह परिपूर्ण कृपैक पात्रम श्री श्रीनिवास गुरुवर्यमहं प्रपद्ये अडियन अनेक अनेक दासनामणि అసోహం భగవద్బంధువులారా పొరమానీళ్ళు పడై అనే తిరువాయుమడిలో 6 పాశ్రాలు పూర్తి చేసుకొని 7వ పాశ్రంలో 7వ పాశ్రంలో ఉన్నాం. 6వ పాశ్రం లోపల పరమాత్మ వైభవాన్ని ఆనందించారు. ఆరో పాశ్రంలో అనుగ్రహించారు. పరమాత్మ చాలా సులభుడైనటువంటి వాడు. ఎందుకు అంటే ఎన్నెలం వరం అని తలచినంత మాత్రం చేతనే వచ్చి అనుగ్రహించేటువంటి వాడు అని 25, 26 అనే సంఖ్య అనగానే నా పేరే అని వచ్చేటువంటి వాడు అంత సులభుడు అని చెప్పారు కదా. అలాంటి సులభుడైనటువంటి పరమాత్మను ఒక్కొక్క సందర్భంలో నేను అయోగ్యుణ్ణి అని నైత్యానుసంధానంతో నేను దూరం అయ్యే ప్రయత్నం చేసినా ఏవి మాత్రం పరమాత్మని వదలకుండా ఉండవలసింది అని 6వ పాశ్రంలో చెప్పారు. మనస్సుకు చెప్పుకున్నారు. ఇక అదే ఫలించింది. ఏమిటి? పరమాత్మను దర్శించేసరికి ఆయన యొక్క గొప్పతనాన్ని అనుసంధానం చేసుకొని తమ యొక్క నైత్యాన్ని
తలుచుకోవడం చేత ఇంత గొప్పవాడిని నేను తలుచుకొని మనసులో ధ్యానం చేసి చాలా తప్పు చేశానే అని ఆ స్వామికి దూరం అవబోతున్నారు ఈ పాశ్రం లోపల. 7వ పార్టు 7వ పాశ్రం కీజ్ వెనక పాశ్రంలో ఇవర్ అంజనా పోలే పీడిందదు. వీరు ఎలా భయపడ్డారో అదే వచ్చి పడింది. అంటే ఏమిటి? అయోగ్యానుసంధానంతో నేను వదిలినా నువ్వు వదలొద్దు అని చెప్పారు కదా, ఆ అయోగ్యానుసంధానమే వీరికి ముందుకు వచ్చింది. అయోగ్యాన్ని ఎన్నో అగలిగిరా, పరమాత్మ సన్నిధిలో చేరడానికి నేను యోగ్యుని కాను అని దూరం అవుతూ ఉన్నారు. అనంతరం తర్వాత ఏవం విధనుడయ సూర్యభోగ్యత్వ వైలక్షణ్యத்தை అనుసంధిత్తు స్వనికర్షం అడియాగా అగల తేడుగిరార్. పరమాత్మ ఎలాంటి వాడు అనుకున్నారు? సూర్యభోగ్యత్వ వైలక్షణ్యத்தை అనుసంధి. నిత్యసూరులు ఒక క్షణం కూడా పరమాత్మను దర్శించుకోకుంటే జీవించలేనటువంటి వారు. అలాంటి ప్రేమ కలిగినటువంటి జ్ఞానాధికులైనటువంటి నిత్యసూరులకు తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవింపజేస్తూ ఉండేటువంటి వాడు. ఆ నిత్యసూరులకు అనుభవమైనటువంటి వాడు ఆ పరమాత్మ. కనుక సూర్యభోగ్యత్వ వైలక్షణ్యத்தை అనుసంధిత్తు జ్ఞానాధికులైనటువంటి వారు అయిన ఆ నిత్యసూరులు అనుభవించేటువంటి భోగ్యమైనటువంటి ఆ పరమాత్మను తలంచి స్వనికర్షమడియాక తమ యొక్క తక్కువతనాన్ని కారణంగా, శ్రీకర్ష అంటే తక్కువతనం, నైత్యం అన్నమాట. ఏమిటి? నిత్యసూరులకు తమకు సమానత్వమా? వారు సంసార స్పర్శలైనటువంటి వారు, విస్మృతిలేటి జ్ఞానం కలిగినటువంటి వారు, భగవంతుని యందు అంతులేని ప్రేమ కలిగినటువంటి వారు. నేను ఈ సంసారంలో ఉన్నటువంటి వాడిని, ప్రకృతి సంబంధంతో చాపల్యం కలిగినటువంటి వాడిని, హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని కదా. ఇలాంటి వాడిని నేను నిజసూరుల యొక్క అనుభవమైనటువంటి పరమాత్మను చేరి అనుభవించడం అనేది తగినటువంటిది కాదు అని అగల తేడిహిరార్. మళ్ళీ దూరం కావాలని చూస్తూ ఉన్నారు, పరమాత్మకు దూరం అవుతున్నారు ఈ పాశ్రంలో. ఎందయ్యే ఎన్నుం ఎంబెరుమానెన్నుం செந்தையுள் வாய்ப்பன் சொல்லுவன் பாவியேன். எந்தை எம்பெருமான் என்னும் வானவர் சிந்தையுள் வைத்து சொல்லும் செல்வனையே. వానవర్ పరమపదవాసిగలానవరగల్, పరమపదంలో నివసించేటువంటి వారైన నిత్యసూరులు. ఎందై ఎంగల్ సత్తాదిహేతుభూతనాన, మాకు సత్తా, స్థితి, ప్రవృత్తి, నివృత్తి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా కారణమైనటువంటి ఎంబెరుమాన్ ఎన్ను, ఎంగళకు పరమశేషి ఎన్ను, మాకు పరమశేషి అయినటువంటి వాడు అని చిందయుల్ వైత్ అనుసంధానం పండి మనస్సులో నిరంతరం కూడా తలుచుకుంటూ షొల్లుం బడియాన మనస్సులో ఆ విధంగానే భావిస్తాడు. అలాగే మాటల్లో కూడా ఆ విధంగానే పలుకుతూ ఉంటారు. అలా ఉండేటువంటి అయిన శెల్వనై ఐశ్వర్యత్తై ఉడయవనై, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడైన ఆ స్వామిని పావియే పాపిష్టనానన్నాన్, పాపాత్ముడనైనటువంటి నేను ఎందయ్యే ఎన్ను ఎనకు హితపరనే ఎన్ను, నాకు మేలును కలిగించేటువంటి వాడా అని ఎంబెరుమాన్ ఎన్ను ఎన్నుడే శేషియానవనే ఎన్ను, నాకు శేషి అయినటువంటి వాడా అని చిందయుల్ నెంజుకుళ్ళేయం మనస్సులో పడ వైపన్ వైత్ ఉంచుకొని అంటే తలచుకొని షొల్లువదుం చెయ్యానిన్నాను పైకి మాటల్లో కూడా పలకటం అనేది చేస్తూ ఉన్నటువంటి వాడిని. నిత్యసూరులు ఏ విధంగానైతే తమ సత్తా స్థితి హేతు అయినటువంటి వాడైన ఓ పరమాత్మ శేషి అని తలెసుకుంటూ అలాగేనే పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉంటారో, అలాంటి గొప్పదనం కలిగినటువంటి ఆ పరమాత్మను ఇంత పాపేశ్వరుడైనటువంటి నేను కూడా మనసులో తలచుకుంటున్నాను, నోరారా ఆయన స్వామిని మా స్వామి అంటున్నాను. ఇది తగినదా?
అని అనుకొని పరమాత్మ దగ్గరికి చేరడానికి దూరం అవుతున్నారు. ఎందయ్యే ఎన్నుం ఎనక్కు పరివనారవనే ఎన్ను, నాకు మిక్కిలి ప్రియమైనటువంటి వాడా అని అంటాడు. ఎంబరుమానెన్నుం ఎనక్కు వదుగుత్త స్వామి ఎన్నుం, ఇంకేమంటారు? వగుత్త స్వామి, నిరుపాధికమైనటువంటి స్వామి, ప్రాప్తమైనటువంటి స్వామి అని. செந்தையுள் வைப்பன் எத்தனை విషయంగా పొందనించలేవు వైతదు, నా మనస్సులో వేశాను అంటున్నా, నా మనస్సులో తలంచాను, నా మనస్సులో ఆయనను భావిస్తున్నాను. ఎట్లా ఉన్నాడు నా మనస్సు ఎలాంటిది? ఎత్తనై విషయంగళైనైతు పొందరించలేవైతు, ఎన్ని ఎన్ని విషయములను అంటే ఈ ప్రకృతి ద్వారా శరీరం ద్వారా అనుభవించేటువంటి ఏ హీనమైనటువంటి అనుభవాలు ఉన్నాయో అలాంటి వాటన్నిటినీ కూడా తలుచుకుంటూ ఉండేటువంటి మనస్సు. ఎప్పటి దాని మీద నేను ధ్యాస కదా. ఈ ప్రకృతిలో ఉండేటువంటి విషయాలను అనుభవించడంలోనే, భోగ్యమైన పదార్థాలను అనుభవించడంలోనే ఉండేటువంటిది మనస్సు. రెండోది ఎన్ని తలవకూడని తలంపులను చేస్తూ ఉండేటువంటిది ఈ మనస్సు. అలాంటి ఈ దుష్టమైన పాపిష్టమైనటువంటి ఈ మనస్సులో అంత పరమ పూజ్యుడైనటువంటి వాడు, పరమ పవిత్రుడైనటువంటి స్వామిని నేను మనస్సులో ధరించి ఉన్నాను. நான் அறிந்ததாக நெஞ்சிலே வைத்தது దూషిత వళవిలేయో, అలా పరమాత్మను మనస్సులో తలుచుకోవడం అనేటువంటిది కూడా ఆయనకు అవర్జ్యాన్ని కలిగించడమే. ఎందుకంటే అలాంటి జ్ఞానాధికులైనటువంటి వారు వారి మనస్సులో ధ్యానించదగినటువంటి పరమాత్మను అనేకమైనటువంటి పాపిష్ట ఆలోచనలు కలిగినటువంటి నా మనస్సులో ఉంచుకొని తలుచుకోవడం అంటే ఆయనకు అవర్జ్యాన్ని కలిగించేదే కదా. అలా అలగించడం అంతవరకు మాత్రమే చేయలేదు. అంటే ఏమిటి? నా మనస్సులో ఉన్నదనుకోండి, ఏమనుకున్నా ఎదుటివారికి తెలియదు కదా. ఎదుటివారికి ఎలా తెలుస్తుంది అంటే మన మాటల్లో చెబితేనే తెలుస్తుంది. కనుక ఇలా కేవలం నా మనస్సులోనే ఎవరికి తెలియకుండా తలుచుకున్న వాటిని కూడా కాదు, ఏం చేశారు? ఇంకా సొల్లువన్ పిరియలు అరియంబడి దూషించి, ఇతరులందరూ కూడా తెలుసుకునే ప్రకారంగా స్వామిని దూషించాను. అంటే దూషించడం అంటే తిట్టడం అని కాదు అర్థం. ఇక్కడ ఆయనకు మాలిన్యాన్ని కలిగించినటువంటి వాడిని అయ్యాను అన్నమాట. చెడును కలిగించడం అంటే ఈ పాపిష్టమైన మనసులో తలుచుకోవడం అనేది ఆయనకు చెడును కలిగించడం అవుతుంది కదా. అలాగా ఇతరులందరూ కూడా తెలుసుకునే విధంగా మాటల్లో కూడా ఆయనను నా స్వామి, నా తర్వాత మాకుండేటువంటి ఆయనతో ప్రేమ కలిగినటువంటి వాడా అని మనసులో తలస్తూ ఉన్నాను, మాటల్లో పలుకుతూ ఉన్నాను. భావి ఎంత పాపాత్ముడు నేను, విలక్షణ భోగ్యమాన ఇవ్వస్తువై అజిగైకు నాన్ ఒరువ అపకర్మ ఉండావది. ఇది ఇంత పాపాత్ముడను అయిపోయానే, నాలాంటి వాడు ఒకడు ఉండడమే ఇంత పాపాత్ముడు అనుకుంటున్నారు. ఏంటిదట? విలక్షణ భోగ్యమాన ఇవ్వస్తువై, విలక్షణులు అంటే సంసార స్పర్శ లేకుండా ఉండేటువంటి నిరంతరమైన భగవద్ అనుభవం కలిగినటువంటి ఆ నిత్యసూరులు అనుభవించేటువంటి ఆ భగవానుడు అనేటువంటి విలక్షణ వస్తువుని అజిక్కైకు, దాన్ని నశింపజేయడానికి, చెడగొట్టడానికి నానొరువన్ నేను ఒక పాపకర్మ ఉండవదే. ఈ పాపాష్టుడు, పాపకర్మ అంటే పాపపు పనులు చేసిన వాడు, పాపాత్ముడు అనేటువంటి వాడు నేను కూడా ఒకడు ఉన్నని. అంటే నేను ఇంత పాపాత్ముడను, ఆ పరమాత్మ యొక్క గొప్పదనాన్ని నేను తక్కువ చేశాను, మాలిన్యం కలిగేట్టుగా చేశాను కదా అని అంటున్నా. ఇక్కడ పరితపిస్తున్నారు, అబ్బా ఎంత పాపాత్ముని, ఎంత పాపాత్ముని అని పరితపిస్తున్నారు. ఎందుకు పరితాపము అంటే, పావియేన్ சாத்விகனாயிருப்பானொருவன் தமோ குண அபிபூதனாய் ஒரு குரகத்திலே நெருப்பை வைத்து சத்வம் தலையை எடுத்தவாறே అనుతభిక్కుమా పోలే పావియేని ఎన్నిరార్. ఏమిటి? ఒక ఉదాహరణ, లోకంలో ఉదాహరణ చూపించి, సాత్వికనాయురూపాను ఒరువన్, నిజంగా ఎప్పటికీ కూడా సాత్విక గుణం కలిగినటువంటి వాడే ఆయన.
ఎప్పటికీ ఎవరికి అపకారం చేసేటువంటి వాడు కాదు, మంచి మనస్సు కలిగినటువంటి వాడు. అలాంటి వాడు తమో కూడా అభిభూతనాయి. ఒక్కొక్క సమయంలో ఈ తమస్సు అనేటువంటిది పెరుగుతుంది. తమస్సు పెరిగితే ఏమవుతుంది? తమో గుణం పెరిగినప్పుడు అజ్ఞాన సంభూతి కదా, అజ్ఞానం కలుగుతుంది. ఉన్న తెలివి మర్చిపోతాం. ఆ తెలివి మర్చిపోయి ఏం చేస్తారు? వారు గృహత్తిలే నెరుపై వైత్, ఆ ఇంటికి నిప్పు పెట్టేశారు. ఎదుటివాడి వల్ల ఏదో కాస్త అవమానం జరిగిందో లేకుండా అపకారమో జరిగింది. ఆ అపకారం జరిగేసరికి ఓర్చుకోలేక బాగా కోపం వచ్చేసి వెళ్ళి ఇల్లు తలగబెట్టేసి వచ్చాడు. నిజంగా అలాంటి దుర్మార్గమైనటువంటి స్వభావం ఏమీ కాదు. కానీ అలా ఎందుకు చేశాడు అంటే తమో గుణం వల్ల చేశాడు. అలా తమో గుణం పైకి వచ్చినప్పుడు ఇల్లు తలగబెట్టేశాడు. నెరుపై వైతు, నెప్పు పెట్టి వేసి సత్తంతలేడుత్తవారే. ఎప్పుడైతే ఆ కోపం అంతా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ సాత్విక గుణం మళ్ళా ఉద్బుద్ధం కాగానే అయ్యో నేను ఎంత పని చేశాను అని అనుకుంటాడే. అలాగా సత్తంతల ఎడుత్తవారే అనుతపిక్కుమా పోలే. అనుతపించడం, చేసిన పనికి వెంటనే అయ్యో ఇలా చేశానే అని మనసులో బాధపడడం చేసిన పనికి. అలా బాధపడినట్టుగానే అంటే ఆ ఇల్లు నిప్పు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కోపం తీరిన తర్వాత అయ్యో ఇంత దుర్మార్గ పని నేను చేశానే అని ఎలాగైతే ఆ సాత్విక గుణం కలిగిన వాడు పశ్చాత్తాపడతాడో ఆ విధంగానే ఈ ఆళ్వార్లు కూడా భావి ఎనికిరా, అయ్యో ఎంత పాపాత్ముడు, ఎంత పని చేశాను. ఏమిటి? పరమ విలక్షణ భోగ్యులైనటువంటి నిత్యసూరులు అనుభవించేటువంటి ఆ భగవద్ అనుభవాన్ని నేను కూడా అనుభవించడం, దాన్ని తలంచుకోవడం చేయడం వల్ల అది దూషితం చేసినట్టుగా అయింది కదా, అయ్యో 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 అని పశ్చాత్తాపడుతున్నారు. మీరు ఇంగనే సొల్లు అని మీరు ఇలా ఎందుకు చెప్పుకుంటున్నారండి, ఎందుకు పలుకుతున్నారు అట్లాగా అంటే భగవద్ విషయత్తై నైక్యం సొల్లుగయం పాప ఫలమో ఎన్నేళ్ళు. భగవంతుని తలుచుకోవడం అనేది, భగవంతుని యొక్క నామాన్ని పలకడం అనేటువంటిది అది పాపఫలం ఏమవుతుంది? ఎలా అవుతుంది? పుణ్యమే కదా అయ్యేది. నా అధన్య కేశవస్తవుతి, ధన్యుడు కానటువంటి వాడు పరమాత్మను కేశవుడిని స్తోత్రం చేయడు అన్నాడు. అంటే ఎవరైతే పరమాత్మను కేశవుని స్తోత్రం చేస్తారో వాడే ధన్యుడు అని చెప్తున్నప్పుడు ఇక్కడ మీరు పరమాత్మను మనసులో తలంచుకొని అలాగే నోరారా ఆ స్వామిని నామం పలికినప్పుడు అది పాపం ఎలా అవుతుంది? అది పాపఫలమా? కాదు కదా. ఎందుకలా మీరు పలుకుతున్నారు అయ్యో ఇంత పాపాత్ముడిని అని ఎందుకు పలుకుతున్నారు అంటే పురోడాశత్తై నాయి తిండిన పోలే విలక్షణుడయ భోగ్య వస్తువై అడిక్కై పాపాలవన్నో. ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఏమని? పురోడాశత్తై నాయి తిండిన పోలే. ఒక పవిత్రమైనటువంటి యజ్ఞ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞ కార్యంలో దేవతలకు హవిస్సుగా సమర్పించేటువంటిది ఆర్జంతో పాటుగా పురోడేశాన్ని కూడా వారికి సమర్పిస్తూ ఉంటారు. అది పరమ పవిత్రమైనటువంటిది. అలాంటి దేవతలు అనుభవించడానికి యజ్ఞంలో ఉపయోగపడేటువంటి పవిత్రమైనటువంటి పురోడాశం అనేటువంటి పదార్థాన్ని ఒక కుక్క ముట్టుకున్నది అనుకోండి, పనికొస్తుందా? పనికిరాదు కదా. మరి అట్లాగా నేను నిత్యసూరులు అనుభవించేటువంటి అంత పవిత్రమైనటువంటి భగవద్ వస్తువు అయిన అని పురోడశం లాగా నిత్యసూరులకు అనుభవింపబడినటువంటి పరమాత్మను నేను కూడా నా మనస్సులో వేసి తలుచుకొని నేను స్పృశించాను అంటే అదేమైంది? మళ్ళీ నిత్యసూరులకు ఎలా అనుభవించడానికి వీలవుతుంది? తీరు కదా. అందుకోసం అలాంటి చెడు పని చేసిన వాడిని కనుక తలుచుకోవడం అనేది పాపము అని భావిస్తున్నారు అనమాట. పురోడాశత్తయి నాయితాయండినా పోలే, పురోడాశాన్ని నాయ్ కుక్క అనేటువంటిది త్రాకినట్టుగానే విలక్షణ హృదయ భోగ్య వస్తువై పరమ వైలక్షణ్యం కలిగినటువంటి నిత్యసూరుల చేత అనుభవించబడేటువంటి భోగ్యమైన పదార్థమైన పరమాత్మను అజిక్కై నశింపచేయుట, పాడు చేయుట అనేది పాపఫలం అన్నాం. అది పాపఫలమే కదా. ఇంత దుర్మార్గమైతే అలాంటి పనులు చేస్తారండి. మంచివాడు
ఇప్పుడు ఊరందరూ కూడా తీర్థం తెచ్చుకొని మంచినీళ్ళు తాగి బ్రతికేటువంటి మంచినీటి బావిలో విషయం కలపడం అనేది ఎంత పాపమైన కార్యము. ఈ విలక్షణమైనటువంటి నిత్యసూరుడు అనుభవించేటువంటి భగవంతుడిని కూడా నా యొక్క దుష్టమైనటువంటి మనస్సుతో దుష్టమైనటువంటి వాక్కుతో ఆయన స్మరించటము పలకడం అనేది కూడా అలా దూషితం కలుషితం చేసినట్టే అవుతుంది కదా. ఇట్లా చేయటం ఏమిటి? పాప ఫలమే కనుక పావియే అని అన్నారు. గర్భ జన్మ జరా మృతి క్లేశ కర్మ షడూర్మిక స్వేవ దేవ వషట్కృతాన్ త్వం శ్రేయోర్హం అకామయే అన్నారు. రంగరాజస్వంలో ఉండేటువంటి ఒక శ్లోకం. ఏమున్నది? షడ్ ఊర్ములు ఉన్నాయి. ఏమిటి? గర్భంలో ఉండటం, జన్మ పుట్టుక, జర ముసలితనము, మృతి మరణించుట, క్లేశము దుఃఖములు అనుభవించుట, కర్మ చెడు పనులు చేయటం అనేటువంటి వీటి ఆరిటితో కూడి ఇవి షడ్ ఊర్ములు అంటారు. ఈ ఆరిటితో కూడి ఉన్నటువంటి వాడిని నేను. ఎలా ఉంది? స్వ ఇవ కుక్క వలే దేవవషట్కృతం దేవతలందరికీ వషట్ స్వాహ అన్నప్పుడేమో ఆజ్యాన్ని ఎవరిని ఇస్తారట, వషట్ అన్నప్పుడేమో పురోడాశాన్ని సమర్పిస్తారు. అక్కడ కింద కూడా మనకు ఉద్దేశించారు, దేవానుద్దిశ్య వషట్కార మంత్రేణ సంస్కృతం హవిహి అని. దేవవషట్కృతం అంటే దేవతలను ఉద్దేశించి వషట్ అనేటువంటి మంత్రంతో సమర్పించేటువంటి హవిస్సు అంటే ఇక్కడ పురోడాశ. ఆ పురోడాశాన్ని స్వ ఇవ కుక్కవలే శ్రేయోర్హం త్వాం అకామయి లక్ష్మీదేవికే అనుభవించదగినటువంటి అర్హత కలిగినటువంటి భోగ్యమైనటువంటి వాడిని త్వాం నిన్ను కామయ్యే కావాలని కోరుకుంటున్నాను కదా. అకామయ్యే స్వామి నేను కూడా నిన్ను అనుభవించాలని కోరుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుంది అంటే ఈ షడ్ ఊర్ముల చేత మాలిన్యంతో ఉన్నటువంటి వాడినైనా కుక్క లాంటి వాడినైనటువంటి హీనమైనటువంటి వాడినైనా నేను పరమ విలక్షణ భోగ్యమైనటువంటి లక్ష్మీదేవికి అనుభవింపబడేటువంటి నిన్ను కూడా నేను కోరుకుంటున్నానంటే ఇది ఎంత హీనమైనటువంటిది, ఎంత పాపాత్ముడను అని భావించినట్టుగానే ఇక్కడ ఆళ్వార్లు కూడా నిత్యసూరులకు భోగ్యుడైనటువంటి ఆ పరమాత్మను నేను నవనారా కీర్తించాను, మనసారా ధ్యానం చేశాను అంటే అది ఏమిటది? వాళ్ళకి ఆ నిత్యసూరులకు అనుభవించడానికి వీలు లేని పదార్థంగా చేసిన వాడిని అవుతాను. ఇదేంటి పాపకృత్యమే కదా, అయ్యో అని బాధపడుతున్నా. విలక్షణుడయ భోగ్య వస్తువై పాప బలవన్ను. విలక్షణుడైనటువంటి నిత్యసూరుల యొక్క భోగ్య వస్తువై భోగ్యంగా ఆనందంగా అనుభవించేటువంటి పరమాత్మ అనే వస్తువును అజిక్కై చెడగొట్టడం అనేది పాప ఫలమే కదా. పాపం వల్లనే కదా ఇలాంటి పనులు చేసేటువంటిది. ఎందై ఇత్యాది நினையாவிடில் அரட்சணம் தரிக்க மாட்டாத నిత్యసూరిகள். నినయ్యావిడిల్ తలంచకుండా ఉన్నట్లయితే అరక్షణం ధరిక్క మాటాదా ఒక అరక్షణము కూడా ప్రాణములు ధరించే సమర్థము కాకుండా ఉండేటువంటి నిత్యసూరులు నినైతు అనుభవిత్త అన్న అనుభవం నినైతు అనుభవిత్త అనుభవం మనసారా తలంచి అనుభవించేటటువంటి అనుభవం అనేది వజింద్ అదే వాక్య రూపంలో స్తోత్ర రూపంలో మార్గంలో బయటికి వచ్చి ఎంగళకు పరివనానవని మా అందరికీ కూడా ప్రియమైనటువంటి వాడా అని, స్వామి ఆనవని మాకు స్వామి అయినటువంటి వాడా అని తంగళ్ళెంజిలే వైత్తు సొల్లుంబడియాన ఆ నిత్యసూరులు తమ యొక్క మనస్సులో ఉంచుకొని పలికే ప్రకారమైనటువంటి ఐశ్వర్యవనై గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, సంపద కలిగినటువంటి వాడైన ఆ స్వామిని నేను కూడా ఓ మా స్వామి అని, ఓ నా ఎందు ప్రేమ కలిగినటువంటి వాడా అని ఇలా అన్నాను. ఈ వస్తువై ఒరువరు నమ్మాదపడి అడితేననికిరా. ఈ వస్తువును ఒకరు కూడా నమ్మని ప్రకారముగా చెడగొట్టి వేశాను నేను అని అంటున్నారు. ఇక్కడ కింద అరుంబదంలో ఓ విశేషం ఇచ్చారు.
ఈ పాటు అనుసంధానిర్క ఈ పాశురాన్ని అనుసంధిస్తూ ఉండగా ముదలిహల్ పెద్దలు అంటే ఆనాటి కాలంలో ఉండేటువంటి పెద్దలైనటువంటి గోష్ఠిలో ఉండేటువంటి విద్వాంసులైనటువంటి వారు ఇప్పటి ఇవరు అగల్వదు సమాధానమాగిరదుకు కరుతెన్ ఇప్పటి ఇవరు అగల్వదు ఈ విధంగా ఆ పరమాత్మను నేను నైత్యానుసంధానం చేసుకొని దూరం కావాలని చూస్తున్నటువంటిది సమాధానమాగిరదుకు కరుతెన్ సమాధానము పడడానికి గల కావు అభిప్రాయం ఏమిటి అని అడిగితే ఇత్తాల్ ఇవనకు అవనెత్తిలే సిరిదు స్నేహముండానదాకొండు ఇత్తాల్ అంటే ఇది ఈ మాట ద్వారా ఇవనుకు ఈ చేతనునికి అవనిడత్తిల్ ఆ పరమాత్మ విషయంలో సిరుదు కొద్దిపాటి స్నేహం ఉండాలదాకొండు స్నేహం ఉన్నదిగా తల తీసుకొని తన దోషంలో పారామల్ తన యొక్క దోషములు ఒకటి కూడా చూడకుండా మేలు విజవన్నాదు మీద పడి రాకూడదు అంటే ఈ చేతనుడు పరమాత్మ మీద నిజంగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేకపోయినప్పటికీ కూడా కొద్ది మాత్రం ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఓ స్వామి అని ప్రార్థించగానే ఎందుకంటే ఎన్నిలిం వరం అన్నారు కదా ఆ సౌలభ్యంతో పరిగెత్తుకుంటూ రాకుండా ఒక్క దోషంలో కూడా చూడకుండా వచ్చి వీటిని ప్రేమించడం కాకుండా సంతోషத்தை అనుసంధిత్తు అయోగ్యతానుసంధానం పన్ని అగన్ను పోగవు అన్నారు ఇక్కడ రెండు చెప్తున్నారు పరమాత్మ వీడు తలకున్నంత మాత్రంలో వాడిలో ఉండేటువంటి దోషము చూడకుండా వచ్చి అనుగ్రహించడానికి అనుగ్రహించడం అనేది కూడదు అనుగ్రహించకూడదు సంతోషத்தை అనుసంధిత్తు ఇక ఈ చేతనుడు ఎలా ఉండాలి తన దోషములను తలంచుకొని అయోగ్యతానుసంధానం పన్ని అయ్యో నేను పరమాత్మకు తగిన వాణ్ణి కాను చేరడానికి తగినటువంటి కాను అని తమ యొక్క నైత్యానుసంధానం చేసుకొని అగన్ను పోగము అన్నారు దూరం అయిపోవడం కూడా కూడదు అంటే వీడు దూరం కావడానికి అవకాశం లేదు ఆ పరమాత్మ అంత సులభంగా వచ్చి వీడి దోషం చూడకుండా వచ్చి అనుగ్రహించడం అనేది కూడా కూడదు అలా కూడా చేయవద్దు మరేం చేయాలి అవనుడయ వాత్సల్య సౌశల్య ఆదిగళయం అనుసరిస్తుకొండు ఆ పరమాత్మకు ఉండేటువంటి వాత్సల్యము దోషములు చూడకుండా ఉండేటువంటి గుణము సౌశల్యము అనేటువంటి గుణములను తలుచుకుంటూ తన్నుడయ తన యొక్క నీచతయయం అనుసంధిత్తుకొండు పరమాత్మలో ఉండేటువంటి గుణములను తలుచుకోవాలి అలాగే తనలో ఉండేటువంటి నైత్యాన్ని కూడా తలుచుకుంటూ కిట్టవేణుమని కరుతూ స్వామిని సమర్పించారు దగ్గర చేరవలేను అని అర్థం అన్నమాట పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు నేనేదో గుణపూర్ణములు కలిగినటువంటి వాడిని గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడిని అని పరమాత్మ దగ్గరికి పోవడం అనేది చేయకూడదు ఎందుకంటే ఈ గొప్పతనం కలిగింది పరమాత్మ వాత్సల్య గుణం వల్లనే కదా కలిగింది ఆయన సౌశల్యుడు అందరితో కలిసిపోయేవాడు కనుక సౌలభ్యం కలిగినటువంటి వాడు కనుక మన దోషములు చూడకుండా మనలో పోయేవాడు కనుక మన దగ్గరికి ఆదరించాడు కనుక మన దోషంలో లేకపోలేదు కదా దోషములతో కూడి ఉన్న పరమాత్మ యొక్క గొప్పతనం వల్ల స్వామి మనల్ని దగ్గర తీసుకుంటాడు అని దగ్గరికి వెళ్ళాలి కానీ మనం నైత్యానుసంధానం చేసుకొని దూరం వెళ్ళడానికి వీలు లేదు పరమాత్మ కూడా వీడిలో ఉండేటువంటి ఒకానొక కింది కొద్ది మాత్రమైన స్నేహాన్ని చూసి ఆయన కూడా అమాంతం వచ్చి వీరిని రక్షించడం అనేటువంటిది కూడా కూడదు అని చెప్పి పరమాత్మ కళ్యాణ గుణములు తలుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి మన యొక్క నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అని మన పెద్దలు దీనికి అట్లా నిర్వహించారనమాట ఎందుకంటే లేకపోతే అయ్యో నేను పాపాత్మని కదా పరమాత్మను తలుచుకోకుండా ఉండకూడదు అసలు పలకకూడదని ఊరుకుంటే ఇంకా ఆయన దగ్గరికి ఏం చేరుకుంటాడు ఆయన ప్రేమ ఎలా కలుగుతుంది అందుకోసానికి అసలే స్వరూపం నశించిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి యథార్థంగా ఉండేటువంటి నైత్యాన్ని అనుసంధానం చేసుకోవాలి పరమాత్మలో ఉండేటువంటి వాత్సల్యాది గుణములను మనం స్మరించుకుంటూ ఆయన దగ్గరికి చేరవలసి ఉంటుంది అని దీనికి అభిప్రాయం అని మన పెద్దలు అనుగ్రహించేవారు అని మనకు అరుంబదంలో తెలియజేశారనమాట శ్రీమతే రామానుజాయ నమః ఎందయ్యే ఎన్నుం எம்பெருமானென்னும் செந்தையுள் வாய்ப்பன் சொல்லுவன் பாவியேன் எந்த எம்பெருமானென்னோ வான ஒரு சிந்தையுள் வைத்து சொல்லும் செல்வனையே. எட்டாம் பாட்டு 8వ పాస్.
நாம் இதுக்கு మున్పునై పేషియం తప్ప చేయదో. నేను ఇంతకు మునుపు పరమాత్మను తలంచి నోరారాకి పలికి తప్పు చేశాము. ఈయని తవిరుమి తన మనం చేసింది ఎంత పొరపాటు చేశాం. ఇక మళ్ళీ ఎప్పుడు కూడా మనసు తలుచుకోకూడదు, మాటల్లో పలకూడదు అని అవన్ గుణంగల్ నడియాదోరిడత్తిలే కిడెక్క వేణు వెన్ను పోయి. ఎక్కడ ఉన్నా గానీ ఆయన యొక్క గుణములు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి నామములు. అందుకోసానికి అవి రెండు కనిపించకుండా వినిపించకుండా ఉండేటువంటి చోటికి వెళ్ళి అవన్ గుణంగల్ ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణం సంచరించకుండా ఉండేటువంటిది అయిన ఓరిడత్తిలే ఒక ప్రదేశంలో కిడక్క వేణు ఎన్నుపోయి అక్కడ ఉండాలి అనుకొని వెళ్ళిపోయారు. అంటే ఎవరైనా ఇంట్లో ఉన్నాం అనుకోండి, నలుగురిలో ఉంటే ఎవరో పొరపాటునైనా సరే అయ్యో రామా అన్నారండి. మళ్ళీ పరమాత్మ గుణం వినపడుతుంది కాక పేరు వినపడుతుంది. పేరు వినగానే ఆమచంద్ర స్వామి యొక్క కళ్యాణ గుణములన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ మనసులో దాల్చుకోవడం అవుతుంది. రామ అనకు ఉండలేకుండా అయిపోతుంది. కనుక ఇవి ఎవరి చెవుల పడకుండా ఉండేటువంటి ఎక్కడికో ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి దాక్కోవాలి అనుకున్నారు. అలా అనుకొని వెళ్ళి ஒரு కుట్టిచ్చువరిలే ముట్టాకిట్టు కొండు కిడందార్. ఒక కుట్టిచ్చువర్, చూర్ అంటే గోడ, పొట్టి అంటే పొట్టిది, పొట్టి గోడలు అంటే ఎక్కడో ఊరవతల మంచి జనసంచారం లేనటువంటి ఓ పాడుబడినటువంటి గోడలు, కూలిపోయినటువంటి గోడలు కలిగినటువంటి దాంట్లోకి వెళ్ళి అక్కడ దాంట్లో ముసుగు వేసుకొని ఎవరికి కనపడకుండా లోపల కూర్చొని ఉన్నారు వాళ్ళు. అలా ఉంటే అంగి ఆ పక్కనే ఒక దారి దూరంగా, ఆ దూరం నుంచి వెళ్తూ ఉన్నాడు. అక్కడ కూడా ఒజిపోహిరాన్ ఒరువన్, ఆ దారిలో వెళ్తున్నాడు ఒక ఆయన. ఆయన సుమై ఖనత్, పాప నెత్తిలో ఏదో బరువును మోసుకొని పోతున్నాడు. చాలా దూరం నుంచి వస్తున్నాడు. అక్కడికి వచ్చేసరికి మరింత బరువు అనిపించింది. దాంతో ఆయన కష్టం వస్తే ఏం చేస్తాడు, అయ్యో రామా అనుకోరా. అట్లాగనే శ్రీమన్నారాయణన్ ఎన్నాను, నారాయణ శ్రీమన్నారాయణ ఎంత బరువు మయాల్సి వస్తుందిరా అనుకొని శ్రీమన్నారాయణ అని పరమాత్మ తలుచు. ఆ చొల్లైకేట్టు ఆ మాట వచ్చి వినపడి, శ్రీమన్నారాయణ అనేటువంటి ఆయన పలికినటువంటి మాట వచ్చి ఆ చొల్లైకేట్టు ఆ పలుకు విని తమ్ముడే కరణంగల్, ఇక ఆళ్వార్ల యొక్క ఇంద్రియములన్నీ కూడా ఆంగే ప్రవణమానపడి కండు. అక్కడనే పరమాత్మ విషయంలోనే వినగానే చెవులు అటే వెళ్ళాయి. ఓహో నారాయణుని యొక్క స్మరణ, మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క విషయంలోనే మగ్నమైనటువంటి తీరును చూసి విస్మితరాకిరారు, ఆశ్చర్యపోతున్నారు. ఇదివరకు ఎలా ఉండేది, సాధారణమైనటువంటి వ్యక్తులకు సంసారాలకు ఎలా ఉంటుంది, ఏ విషయాలు తలుచుకోవద్దు అనుకున్నా వినపడగానే మళ్ళీ వాటి మీదకే పోతుంది కదా, ఇంతవరకు అనుభవించినటువంటి విషయాల మీదకే మనసు లాగుతూ ఉంటుంది కదా. అట్లాగే ఇప్పుడు ఆళ్వార్లు అయ్యో అంత పవిత్రుడైనటువంటి పరమాత్మను మనం తలుచుకొని దూషించిన వాళ్ళం అవుతున్నాం కనుక అది లేకుండా ఉండాలి అని వెళ్ళినా అక్కడ ఏదో పరమాత్మ యొక్క స్మరణ వినపడగానే ఇంద్రియములన్నీ కూడా పరమాత్మ ఏందే, ఆయన అనుభవం ఏందే నిమగ్నమైనటువంటి తీరును చూసి ఆహా అని ఆశ్చర్యపడుతున్నారు ఈ పాశ్రంలో. అనంతరం తర్వాత ఇప్పటి అగలనై తిరుక్క చేయదేయం, ఇలా పరమాత్మకు దూరం కావాలి అని తలంచుతూ ఉన్నప్పటికీ తిరునామ శ్రవణాత్తాలి, పరమాత్మ యొక్క దివ్య నామాన్ని వినటం చేత మేల్విజంబడి పరమాత్మ పైన మిక్కిలి ప్రేమ పడే ప్రకారం ఎన్నై నన్ను పరిపూర్ణ నానవన్ విడిగిరిలన్ ఎనిగిరారు. పరిపూర్ణుడైనటువంటి స్వామి నన్ను ఆయన వదలడం లేదు, ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు కదా. అందుకోసానికి ఎక్కడికి వెళ్ళినా ఆయన తిరునామం అనేది వినపడుతుంది. వినపడగానే మనస్సు ఆయన ఎందు లగ్నమైపోతూ ఉన్నది. కనుక నేను ఒకవేళ విడాలి అని దూరం అవుదాం అనుకున్నా ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టేటువంటి వాడు కాదు అని అంటున్నారు. செல்வநாரண சொல் கேட்டலும் மல்கும் கண் பனி நாடுவன் மாயமே அல்லு நண்பகலும் இடைவீடினி நல்கி என்னை விடான் நம்பி நம்பியே. செல்வநாரணன் ఎన్న శ్రీమన్నారాయణ ఎనిగిరా. శ్రీమన్నారాయణుడు అనే సెల్వం అంటే సంపద, సంపద అంటే శ్రీ కనుక
సెల్వనారాయణ అంటే శ్రీమన్నారాయణుడు అని అర్థం అనమాట. కనుక శ్రీమన్నారాయణ ఎనుగిర అనబడేటువంటి సొల్ తిరునామత్తై ఆ తిరునామాన్ని కేట్ కేటలు కేట అడవిలే వినంత మాత్రం చేతనే కణ్ కన్నానదు కన్ను అనేది పని నీటిని మలుగుం మలగా నిన్నదు నిండుతూ ఉన్నది, నీటిని స్రవిస్తూ పనిచేస్తూ ఉన్నది. అంటే ఒక్కసారి మా చెవులో పడగానే కన్నులు ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉన్నాయి. నాడువన్ ఎంగనే ఎన్ను తేడా అని నేను చెవులు వినపడగానే ఎక్కడే తెలుసుకుని ఎక్కడా 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 అని వెతుకుతూ ఉన్నాను. మాయమే ఇదో ఆశ్చర్యమాయిరిక్కిరదే, ఇది ఆశ్చర్యమై ఉన్నదయ్యా. నంబి పరిపూర్ణనాన నంబి ఆనవన్ పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి అంటే కళ్యాణ కూడా పూర్తి కలిగినటువంటి వాడైన ఆ స్వామి నల్ తన్నై కిట్టుగైకు అడియాన నన్మయ్యుడయ్యా పరమాత్మను చేరడానికి కారణమై ఉన్న వైలక్షణ్యాన్ని కలిగిన అల్లుం ఇరவும் రాత్రి పగలుం పగలున్ను ఇడైవీడిని విచ్ఛేదరహితమాగా మధ్యలో విచ్ఛేదం అనేది ఎడబాటు అనేది లేకుండగా నలిగి స్నేహితు ప్రేమించి ఎన్నై నన్ను నంబి స్వకీయత్వ ప్రతిపత్తి పన్ని నన్ను విశ్వసించాడు తన వాడిగా కనుక స్వకీయత్వ ప్రతిపత్తి పన్ని వీడు నావాడు అనేటువంటి ప్రేమను చూపించి విశ్వసించి వీడిని విడిహిరిలన్ వదులుతున్నటువంటి వాడు కాదు. నంబుదల్ తన్నుడయవనాగా విశ్వసిత్తల్ నంబుదల్ అనే దానికి అర్థం నంబి అనడానికి తన వాడిగా విశ్వసించుట, వీడు నావాడు అని ఆయన ప్రేమించి నన్ను వదలకుండా నా వెంటే ఉంటూ ఉన్నాడు. సెల్వనారాయణన్ ఎన్న సొల్కేటలు శ్రీమన్నారాయణుడు అనబడేటువంటి ఒక మాట వింటే ఆళ్వార్ పరిసరతిలి బ్రహ్మచారి ఎంబెరుమాన్ పేరు సొల్లువారిల్లే. ఇక్కడ ఒక సందేహం అన్నమాట. పుట్టినారాయణుడు అనకుండా శ్రీమన్నారాయణుడు అని ఎందుకన్నాడు? నారాయణ అనొచ్చు కదా, పుట్టేనా ఏదైనా కష్టమదేమో నారాయణ అనొచ్చు కదా, శ్రీమన్నారాయణ అని ఎందుకన్నాడు? దారిలో వెళ్ళేవాడు వాడికి అంత జ్ఞానం ఉన్నదా? లక్ష్మీ విశిష్టమైనటువంటి శ్రీమన్నారాయణుడే మనం ఆశ్రయించాలి, ఆయన మనకు రక్షకుడు అనే జ్ఞానం ఏం లేదు కదా. మరి అలాంటి వాడు శ్రీమన్నారాయణుడు అని ఎందుకన్నాడు పట్టిక నారాయణుడు అనకుండా? అంటే ఆళ్వార్ పరిసరத்தில் బ్రహ్మచారి ఎంబెరుమాన్ పేరు సొల్లువారిల్లై ఆళ్వార్లు ఏం చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఒంటరి వాడైనటువంటి బ్రహ్మచారి అంటే వివాహం కాని వాడు కదా, లక్ష్మీదేవి లేనటువంటి నారాయణుడు తలచేవారే లేదు. ఎవరైనా శ్రీమన్నారాయణ అనేవారే తప్ప పక్క నారాయణ అనేటువంటి వారు ఎవరు లేరు ఆళ్వారి యొక్క ఆ తిరునహరి ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ. కనుక ఆ దారి వెళ్ళేవాడు కూడా ఏమన్నాడు? శ్రీమన్నారాయణ అని అన్నాడు. అదే అర్థానుసన్నం పన్న వేండాయిత్తు యువర్ నోవు పడుగై. ఇక ఆ మాట వింటే సరిపోయింది. సొల్ కేటలు వినంత మాత్రం చేతనే ఆ మాట వింటే శ్రీమన్నారాయణ అంటే దానిలో ఉండేటువంటి అర్థము, దానికి ఉండేటువంటి సంబంధము ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. తలుచుకుంటే కేవలం చెవులో పడినంత మాత్రం చేతనే అది అర్థం అనుసంధానం పన్ని వేండా అయితు ఆ శ్రీమన్నారాయణ అనే పదంలో ఉండేటువంటి అర్థాన్ని తలుచుకోవాల్సినటువంటి అవసరము లేకుండా అయినది యువర్ నో పడుగైకు వీరు బాధపడటానికి. వెంటనే అగో అని ఆ విన్నంత మాత్రం చేతనే తాము బాధపడేటువంటి స్థితి కలిగింది. ఎన్బోల ఎన్నిల్ ఎట్లా దేని వలె అంటే విషహరణ మంత్రం పోలే. విషహరణ మంత్రం పాము కరిచింది అనుకోండి, ఆ పాము మా విషం తొలగిపోవడానికి ఒక మంత్రం వేస్తాం. ఆ మంత్రం వేస్తే ఆ మంత్రంలో అర్థం ఏంటి? అందులో ఏం చెప్తున్నాడు? ఇవాళ ఎవరానికి తెలుసు? అవసరమా? అవసరమేం లేదు. కావాల్సింది ఏంటి? ఆవిడ మంత్రం వేశాడు, నా నొప్పి తీరిపోయింది అనుకుంటాడు కదా.
ఆ నమ్మకంతోనే నిజంగా వాడు ఆ మంత్రం అది ఆ మంత్రానికి ఇది పోతుందా లేదా తెలియదు కానీ ఒక నమ్మకం ఏమిటంటే ఈయన మంత్రం వేశాడు అంటే నాకు ఉండేటువంటి విషయం తగ్గిపోతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఏదైతే ఉందో అది ఆ మంత్రాన్ని వినగానే వీడి యొక్క ఆ విషయం ఎలాగైతే తొలగిపోయినట్టుగా భావిస్తాడో లేదు ఒకసారి వినవే తొలగిపోతుందో ఆ విధంగానే స్వామి యొక్క మంత్రము కూడా నామం కూడా అలాంటిది కనుక వినగానే వీరికి అగో ఎక్కడ 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 అని ఈ ఇంద్రియములన్నీ కూడా ఆయన వెతకడం కొరకు ఆయన ఆసక్తిని చూపించడానికి సిద్ధపడుతున్నాయి అన్నమాట. ఉచ్చారణ మంత్రం పోలే అచ్చొల్లు చెవి పట్టవడవిలే ఆ శ్రీమన్నారాయణ అనేటువంటి మాట చెవి పట్టవడవిలే ఆ తిరునామం వచ్చి చెవుల పడినంత మాత్రం చేతనే కన్నానదు నా కన్ను అనేటువంటిది నేత్రము ఎన్నై ఒజియవే నా ప్రయత్నం అనేది లేకనే నేర్మలగా పుక్కదు కన్నీటిని ప్రవహింపజేస్తూ ఉన్నది. ఎందుకు? పరమాత్మ వెంటనే చెవులకు వచ్చేసాడు, వెంటనే మనం తలిచిపోయారు. నారాయణ పేరు వినగానే కన్నీరు ఆనంద బాష్పంతో కారుస్తుంది. నెంజుం అవ్వడవిలే ఎంగుతాయి ఎన్న తేడా పుక్కదు. ఇక మనస్సు ఆ చెవుల పడినంత మాత్రం చేత ఎక్కడా 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 అని మనస్సు కూడా వెతకడం మొదలుపెట్టింది. మాయమే, ఎంత ఆశ్చర్యం. అల్లేన్ ఎన్ అగలుగైకు తాను వేండిత్తు అవన్ వేన్ ఎన్ను కూడుగైకు నాన్ వేండిత్తిల్లయ్యో. ఏమిటి ఆశ్చర్యం! అల్లేన్ ఎన్ అగలుగైకు నాన్ వేండిత్తు. నేను కోరుకున్నది ఏమిటి? ఆ పరమాత్మ దగ్గర చేరడానికి నేను తగిన వాడిని కాను కనుక నేను యోగ్యుని కాదు కనుక దూరంగా వెళ్ళాలి అని నాన్ వేండిత్తు నేను కోరుకున్నాను. నా భవ్యమైనటువంటి మనస్సు అన్నారు కదా, నీవు నాను ఎన్నే నిర్కిల్ మేలు మత్తోరు నావం షాడుకడాన్ని నిజమేశ్వరునే అని చెప్పారు కదా. భవ్యమైనటువంటి మనస్సు అన్నారు కదా, ఆడవారికి విధేయమైనటువంటి మనస్సు. ఇప్పుడు ఏం చేయాలి? నేను పరమాత్మ నుంచి దూరం కావాలి అనుకున్నప్పుడు నా మనస్సు కూడా దూరం కావాలి. కానీ నేను దూరం కావాలని కోరుకుంటే ఆవేని ఎన్ను కూడెత్తాయి ఎన్ను తేడకూడదు. నేను సమర్థుడను, నీ దగ్గర చేరవాడిని అని ఆ పరమాత్మను దగ్గర చేరడానికి ఎక్కడున్నాడని ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అంటే మనసు పరమాత్మ విషయంలోనే లగ్నం అయిపోయింది. ఆయన కోసం ఎత్తుకుతూ ఉన్నది. నా మనసు నేను చెప్పేట్టుగా వినేట్టుగా లేకుండా అయిపోయింది. ఆవేనెన్ను కొడుగైకు నాను వేండి తిల్లయి. అయ్యో నేను యోగ్యుడనే ఆయన దగ్గర చేరాలి అని నేను కూడుగైకు ఆయన దగ్గర చేరడానికి నన్ను వెండి తిల్లయి నేనేం కోరుకోలేదు కదా. ఇదో ఆశ్చర్యం ఎడుద్ద పడింది. ఏమిటి ఆశ్చర్యం? దూరం కావాలని నేను కోరుకుంటే అదేమో మనస్సేమో ఆయన దగ్గర చేరుతూ ఉన్నటువంటిది. అలా ఆయన దగ్గర చేరాలని నేను కోరుకోలేదే. కోరుకోకుండానే నా ప్రయత్నం లేకుండా నా మనస్సు ఆయన దగ్గర చేరుతున్నది. ఏం ఆశ్చర్యం ఇది! అవన్ పిన్నై చేయగిరదెన్నే. సరే, మీకు ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఆ పరమాత్మ చేసేది ఏమిటి అంటే అల్లు నన్ పగలం ఇడై వీడిన్ని. అల్లు నన్ పగలు. అల్లు అంటే రాత్రి, పగలంటే పగలు. పుట్టిగా అంటే చెప్పే అల్లు నన్ పగలు అన్నారు కదా. విలక్షణమైనటువంటి పగలు అన్నారు. దానికి విలక్షణ్యం ఏమిటి అంటే చెప్తున్నా. అక్కడ పెట్టాయి. తమ అభిసంధించేవే తమ యొక్క ఇష్టము కోరిక అనేది లేకుండానే తమ్ముడే కరణంగలకు తమ యొక్క ఇంద్రియములకు భగవదనుభవమే యాత్రయ్యాంబడి భగవదను అనుభవించడం అనేదే జీవనమయ్యే ప్రకారముగా అవన్మేలు విడిగిర కాలమాకయ్యాలే ఆ పరమాత్మ పైన పడుతున్నటువంటి ఆయన ఎందు మిక్కిలి ప్రేమ పడుతున్నటువంటి కాలం అవుట చేత నల్ల అల్లుం నల్ల పగలు మనకిరారు. మంచి రాత్రి మంచి పగలు అంటున్నారు. అదే రాత్రి అదే పగలే. కానీ ఇప్పుడు ఇది మంచి పగలు మంచి రాత్రి ఎందుకయింది? పరమాత్మను ఆశ్రయిస్తున్నది కనుక. పరమాత్మను ఆశ్రయించడానికి ఉపయోగపడినటువంటి కాలం కనుక ఇది మంచి పగలు మంచి రాత్రి కనుక.
ఆళ్వార్ల యొక్క ఇంద్రియములన్నిటికీ కూడా పరమాత్మ యొక్క అనుభవమే అయ్యే తీరులో ఉన్నటువంటి కాలం కనుక ఇది మంచి కాలము మంచి పగలము అని ఆ కాలాన్ని కొనియాడుతున్నారు. దివారాత్ర విభాగమర, రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా ఎల్లప్పుడు ఎనక్కు స్నేహిత్తు, నా యందు స్నేహం కలిగిన వాడే పరిపూర్ణనాన అవన్ పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి ఎన్నై స్వీకరిత్తు, నన్ను తన దాసునిగా దగ్గరికి తీసుకొని ఎన్నై విడక్షమనాగిరిలన్, నన్ను వద సమర్థుడు కాకుండా ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా ఆయన నన్ను వదలకుండా ఉన్నటువంటి వాడు. అవన్ పేరు మాత్రத்தை కేటవళవిలే, కేవలం శ్రీమన్నారాయణ నారాయణ అనేటువంటి ఆయన యొక్క పేరు మాత్రం వినంత పాత్రం చేతనే ఎన్ కన్నానదు పన్మలగానినదు, నా యొక్క కన్నులు నేత్రములు అనేటువంటివి పని మలగానినదు, నీరును కారుస్తూ ఉన్నది అంటే ఆనందపూర్వకమైనటువంటి బాష్పములు కారుస్తుంది. నెంజానదు తేడా నిన్నదు, మనస్సు అనేది ఎక్కడ అని వెతుకుతూ ఉన్నది. ఇదో ఆశ్చర్యమరిందబడి ఎనికిరా, ఇదేమిటి ఆశ్చర్యం అని వారు ఆశ్చర్యపడుతున్నారు. వీడిని విచ్ఛేదం అనేటువంటిది లేకుండా నా నొరకాల్ తేడి విడా నిన్నేన్ అవన్ ఇడైవిడాదే స్నేహియా నిన్నే, నేను ఒకసారి మాత్రమే ఆయన ఎక్కడున్నాడా అని ఆయన కోసం వెతికి వదిలేశాను. అంటే ఆయన నామస్మరణ చేసి మనస్సులో ధ్యానం చేసి వదిలేశాను. అవన్ ఆ స్వామి ఇడై విడాదే స్నేహియా నిన్నాడు, ఆయన ఏమాత్రం ఎప్పుడూ కూడా ఒక క్షణకాలం వదలకుండా ఆయన నన్ను స్నేహిస్తూ ఉన్నాడు. ఎన్నై విడాన్ నంబియే, నన్ను విడవడు నంబియే, కరుకుపూర్ణమైనటువంటి వాడు నన్ను తన దాసునిగా నమ్మి ఎన్నడు వదలడు. అపూర్ణనాన వెన్నై, అపూర్ణుడు ఏ గుణ పూర్తి లేకుండా ఉండేటువంటి వాడినైనా నన్ను పూర్ణనాన తాన్ పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి నంబి విడిహిరిలన్, నన్ను నమ్మి విడుస్తున్నటువంటి వాడు కాదు. నంబి ఎన్నై ఒక మదిప్పనాగరినైతు, నంబి అనే దానికి నమ్మి అని అర్థం. ఆ నమ్మి ఏమిటి? ఒకటి అర్థమేమో పరిపూర్ణుడు అని అర్థము, మరొకటేమో నమ్మి అనేటువంటి అర్థము. మొదటనేమో నేను అపరిపూర్ణుడైనటువంటి నన్ను పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి నన్ను ఆదరించి వడటం లేడు అని ఒక అర్థం చెప్పి, మళ్ళీ నంబి అనే దానికి నమ్మి అనేటువంటి అర్థం కదా. ఏం చేస్తున్నారు అప్పుడు? ఎన్నై ఒరు మదిప్పనాగరినైతు, నేను ఒక గొప్పతనం కలిగినటువంటి వాడిగా గౌరవింపదగినటువంటి వాడిగా భావించి ఆయన నన్ను వదలకుండా ఉన్నాడు. నంబి ఒక పాశురాన్ని మొత్తాన్ని అర్థం చెప్తున్నాను. నంబి ఆ గురపూర్ణుడైనటువంటి ఆ స్వామి నన్ను తన యొక్క దాసునిగా విశ్వసించి అల్లు నన్పగలం వీడిని రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా విచ్ఛేదం అనేటువంటిది లేకుండా నలిగి ఆయన ప్రేమ కలిగినటువంటి వాడై నంబి తన యొక్క దాసుడిగా విశ్వసించి ఎన్నై విడాన్, నన్ను వదలడు, మాయమే ఏం ఆశ్చర్యము అని. అంటే ఇక్కడ దానిలో మార్పు చేసి చెప్తున్నారనమాట అర్థాలని. ఒకటి పరమాత్మ యొక్క ఉపాయముగా, మరొకటి ఫలితంగా చెబుతున్నారనమాట. కనుక ఇవనయ్యే పరిపూర్ణ నిహిరదు నంబియే, పరిపూర్ణ అంటే ఈయనే ఆశ్రయించిన వాడిలో ఉండేటువంటి దోషములను చూడకుండా దోషపూర్ణుడైనటువంటి వాడిని గుణపూర్ణుడిగా భావించి తన దాసునిగా స్వీకరించడం అనేదే పరిపూర్ణత్వము. సంసార చేతనై పెత్తు సంసారంలో ఉండేటువంటి ఈ చేతనుని పొంది పేరు పెద్దనాయిరిక్కిన ఇవనయ్యే, పొందరానటువంటి పురుషార్థాన్ని పొందినటువంటి వాడి అయి ఉంటున్నటువంటి ఈ స్వామినే పరిపూర్ణ నెనికిరదు లోకంలో ఉండేటువంటి వాడు ఈయననే పరిపూర్ణుడు అంటున్నారు. అంటే పరిపూర్ణుడైనటువంటి వాడు దేనికి ఆశపడాడు కదా. ఏదో చిన్న గింత వస్తువు దొరికితే అబ్బో ఎంతో దొరకరాని వస్తువు దొరికినట్టుగా సంతోషపడాడు కదా. కానీ పరమాత్మ అలా సంతోషపడుతున్నాడు కనుక ఈయన పరిపూర్ణుడు అన్నమాట లోకంలో చెప్తున్నటువంటి వారు.
శ్రీమతే రామానుజాయ నమః. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పారు. ఏమిటి? అవన్ కళ్యాణ గుణములు ఆ అవతారికలో పరమాత్మ కళ్యాణ గుణములు సంచరించకుండా వినపడకుండా ఉండేటువంటి స్థానంలో ఉండాలి అని వెళ్ళారని చెప్పారు కదా. అందులో అదేమిటి అంటే బాహ్యేంద్రియ వ్యాపారం వల్ల దశ ఇదే. వారు ఎక్కడికో వెళ్ళలేదు. ఎందుకంటే ఉన్నది చెట్టు దొరలో చింత ఆ చంద్రుడి వృక్షంలో కిందనే ఉన్నవారు కదా. మరి ఎక్కడికి వెళ్ళారా దాక్కోవడానికి అంటే ఏం వెళ్ళలేదు. కానీ ఆ స్థితి చెప్పారు. ఏమిటి అంటే బాహ్యేంద్రియములు ఏవి కూడా అంటే కన్ను ముక్కు చెవు ఏవి కూడా పని చేయకుండా ఉండటం అంటే మూర్ఛ దశపై ఉండేటువంటి స్థితి అన్నమాట. అలా దానికి ఏమంటే సాపదేశంలో కుట్టిచ్చువర్ కైవల్యం. ఇక్కడ మనకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఒక పొట్టి గోడల యొక్క దాని వెనకాల పోయి దాక్కున్నా అన్నారు కదా. ఆ కుట్టిచ్చువర్ అంటే దానికి అర్థం ఏంటంటే కైవల్యం అంటే పరమాత్మ ఆనందం అనేది పరిపూర్ణమైనటువంటిది. అలా కాకుండా కొద్ది మాత్రం ఆత్మానుభవాన్ని పొందాలనుకోవటమే కదా చేసేటువంటిది. గోడలో దాక్కొని ఒంటరిగా తనను తాను అనుభవిస్తున్నట్టుగా వీరు పోయి ఆ గోడలో దాక్కున్నారంటే దాని అర్థం ఏమిటంటే కైవల్యము అన్నట్టు. మూటాక్కు అన్నారు అంటే ముడుచుకొని. ఏమిటి ముడుచుకోవడం? భగవత్ పర్యంతాయా అంతర్ ఇంద్రియ గతేహే నిరోధనం. భగవంతుడి దాకా పోకుండా లోపటి ఇంద్రియమైనటువంటి మనస్సును నియమించుకోవడం. బాహ్యేంద్రియములు నియమించడమే కాకుండా అంతరేంద్రియములు కూడా నిర్మించుకోవడము అన్నమాట. దాంట్లో పైన దారిలో వెళ్తున్నటువంటి వాడు సుమై కనత్తు అన్నారు. బాగా బరువు మోస్తూ అన్నాడు. ఏమిటా బరువు? సంసార భారహ ఇది వదండి. సంసార భారము మోస్తున్నటువంటి వాడు. కైవల్యాన్ని పొందాలి. ఇక్కడ కుట్టిచ్చువర్ అనే దానికి కైవల్యం అని అర్థము. ముట్టాక్కు అనే దానికేమో మనసులో కూడా పరమాత్మను తలుచుకోకుండా ఉండటం అనేటువంటిది అర్థము. సుమై అంటే సంసార భారము అని అర్థం. అంటే సంసార భారము భరించలేనటువంటి వాడు ఈ సంసారాన్ని తొలగించడం కోసమని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ అంటే అక్కడ భగవంతుని వరకు కూడా వెళ్ళి అనుభవించాలనేటువంటి దాన్ని అడ్డుకొని కేవలం ఆత్మానందం పొందాలి అనుకోవటం అన్నమాట. ఇది అక్కడ ఉండేటువంటి విషయాన్ని చెప్పారనమాట. వీడేమో సంసార భారంతో మాట అన్నాడు. అనగానే వీరికి వినపడింది. విషహరణ మంత్రము అనేటువంటి దానికి కూడా ఇక్కడ వివరించారు. విషం హరణం పండుగిరపోదు అర్థంతో కూడా చొల్లవిల్లయ్యే. పాము విషాన్ని తొలగించడానికి ఆ మంత్రం పెట్టేటటువంటి వాడికి అర్థంతోడే కూడా చొల్లవిల్లయ్యే. అర్థంతో చెప్పాల్సిన అవసరం లేదు కదా. శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, మన్ అంటే ఎప్పటి విడవకుండా ఉండేటువంటి నారాయణుడు మనందరికీ స్వామి అయినటువంటి వాడు అని దాని యొక్క అర్థాన్నంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. శ్రీమన్నారాయణ అనే పదం విన్నా అలా కలుగుతుంది. ఎందుకంటే పాము మంత్రానికి కూడా ఇది పాము, దీనికి ఉండేటువంటి అక్షరాలు ఇవి, ఈ అక్షరాల్లో ఇగో ఈ ఫలితాన్ని చెప్తున్నది, అందుకోసానికి ఈ విషయం అనేది తొలగిపోతుంది అని అర్థమంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేవలం మంత్రం చదివితే సరిపోతుంది, విషయం తొలగిపోతుంది. అట్లాగా వెరువనే చొల్లిహిరా పోలే ఆ పాము మంత్రాన్ని కేవలం అర్థం చెప్పకుండా వట్టిగానే మంత్రాన్ని చెప్పినట్టుగానే ఎన్నపడి అన్న తీరు. ఇక్కడ కూడా ఆయన కేవలం మాట వినపడగానే అర్థం చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే కన్నులు నీరు కారుస్తున్నాయి ఆనందంతో, మనసు ఆయన కోసం వెతుకుతూ ఉన్నది అని ఇక్కడ కొన్ని విశేషాలను చెప్తున్నారు. அபூர்ணனான வெண்ணை பூர்ணதாக விரும்புகிறன் நம்பி என்னை
ஒரு మదిపనాగా నినైతు అని చెప్పినటువంటి దాంట్లో ఆ వాక్యాలు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారట కింద మొదటి అన్వయంలో మొదట సాధన అని చెప్పి తర్వాత సాధ్యాన్ని చెప్తూ ఉన్నారు. రెండవ దాంట్లోనేమో మొదట సాధ్యాన్ని చెప్పి తర్వాత సాధన అని చెప్తున్నారు. అంటే పరమాత్మను పొందడానికి సాధనం ఆయనే కదా, సాధ్యము ఆయనే కదా, ఆ రెండింటినీ కూడా ఇలా చెప్తున్నారనమాట. సరే, శ్రీమతే రామానుజాయ. ఇందులో ఇంకో విశేషాలను మీరు ఒకసారి దీనిలో చదువుకుంటే మీకు తెలుస్తుంది. స్వంతగురుభ్యో నమః. செல்வனாரணன்னா செலுக்கேட்டலும் அழகும் கண்பனி நாடுவன் மாயமே அல்லு நான் பகலும் விடை விடனே அழகே என்னை விடான் நம்பிடம் ஸ்மதே ராமானுஜாய நமஹ. 9ஆம் பாட்டுனை தாமிங்கரை கிடந்து படரில்லாத விஷயத்தை மறந்து சம்சாரங்களுக்கு உதவி உண்டோ கொடுத்து தெரிய மாட்டீரோ என்ன நாணத்தை சொல்லுவரே மறப்பான் ராமானுஜாய நமஹ. ஆழ்வாரம் பெருமானா தீயதி ஸ்ரீகாந்தாய கல்யாணத்தின் தேர்த்தினாம் ஸ்ரீ வெங்கடவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் మంగళాశాసనపరే ఆచార్య ప్రోగమై సర్వైశ్చ గురైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. దేవేశం కోరనాథన్నతై సమర సంపత్తనా ఫలమేశ లోకార్యం కృష్ణ యుక్వేన చవైశ్వరో యోగి పట్టార కవచా గోవిందం కోరణాథేన సాకురకేశమార్య మమ హృదయ రామ ప్రకాశనాథాంతరోడు మాల్సేన పట్టారమణ குருமாராதர குருகைக்குற அகன்மாவிதரா சிற்பவிந்தர் கூறிய சிற்பர் வேதாந்தம் கண்ணர் கணவர் எம்பிள்ளை விழித்தற்கேந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியோன்ய தேவப்பெருமாள் கைக்கொண்ட அருள் திருமலை ஆழ்வார் பதங்கள் பின்பற்றல் சேர்த்திரவே நமோ தேவராஜாய திருப்பிராமிவாசம் ராமானுஜாரிதாசாய குணசாலினே நம ஸ்ரீசேரநாதாய குந்தேராஜமனை பிரசாத ரப்த பரம பிராப கைங்கரே சாரணே ஸ்ரீசேலே தயாபாத்திர வந்தே அம்மேஜா மாத்திர முனி ஆழ்வார் பெருமானா ஜி அதிக திருவடிகளே சரணம். జయ శ్రీమన్నారాయణ. జానకీరమణ దేశిక పాద భక్తం దివ్య సూక్తి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపేక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్యమహం ప్రపద్యే అడియన్ అనేక నిర్దాసం దాసం స్వామి అద్భుతం స్వామి అడియన్ పరమ కృప. తిరిగి రేపటి కాలక్షేపంలో మళ్ళీ కలుసు. అడియన్.